దేవునికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త ఘనమైన నామమున మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క షార్ట్ వీడియోస్ ద్వారా ఆదిమ సంఘ చరిత్ర గురించి అనేకమైన విషయాలు ఒక్కొక్క ఎపిసోడ్గా మీ మధ్యకు తీసుకురావాలని ప్రభు నన్ను ప్రేరేపించాడు. దాంట్లో భాగంగా ఈ వీడియో మాట్లాడడం జరుగుతుంది. ఆదిమ సంఘ చరిత్రలోనికి మనం వెళ్ళినట్లయితే సంఘానికి మొట్టమొదటిగా శ్రమలు ఎప్పుడు ప్రారంభమయ్యాయని మనం అధ్యయనం చేసినట్లయితే ఆదిమ సంఘం క్రీస్తు శకం 64లో గొప్ప హింసలకు గురి కావడం మనం చూస్తూ ఉన్నాం. చరిత్రలోనికి మనం వెళ్ళినట్లయితే క్రీస్తు శకం 64లో రోమా సామ్రాజ్య అధిపతి అయినటువంటి నీరో చక్రవర్తి పాలనలో క్రైస్తవ ఆది సంఘం అనేది హింసకు గురి కావడం జరిగింది. మన అధ్యయనం చేసినట్లయితే ఇక నీరో చక్రవర్తి బహు క్రూరుడు. ఇతని పాలనలో శ్రమలు ప్రారంభమైనట్లుగా మనం చూస్తాం. ఒక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం చూసినట్లయితే ఇక నీరో చక్రవర్తి క్రీస్తు శకం 64లో రోమ్ యొక్క పట్టణాన్ని తగలబెట్టినటువంటి ఉదాంతాన్ని మనం చూడవచ్చు. ఈ రోము పట్టణం తగలబెట్టినటువంటి ఉదాంతం వెనుకున్నటువంటి అంతర్గత విషయాలు ఏంటంటే ఇక నీరో చక్రవర్తి హృదయంలో ఒక ఆలోచన పుట్టింది. ఉన్నటువంటి ఆ రోము పట్టణాన్ని తీసివేసి మరలా నూతనమైనటువంటి రోము పట్టణం నిర్మాణం చేయాలన్నటువంటి ఒక ఆశ తనలో ప్రారంభమైంది. దానికోసమే ఆ రోము పట్టణాన్ని ఇక నీరో చక్రవర్తి తగలబెట్టి సంగీతాలలో ఒక వాయిద్యమైనటువంటి పిడేలు అనేటువంటి ఒక వాయిద్యాన్ని ఇక నీరో చక్రవర్తి వాయించుకుంటూ కూర్చున్నాడు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి ఈ విషయమై ఇక నీరో చక్రవర్తిని ప్రజలు నిలదీశారు. అయితే జరిగినటువంటి ఈ యొక్క దహన కాండకు క్రైస్తవులే బాధ్యులని చెప్పి ఇక నీరో చక్రవర్తి క్రైస్తవుల పైన ఇక నిందను మోపినట్లుగా మనం చూడవచ్చును. ఆ సందర్భం నుంచి క్రైస్తవులను బహుగా హింసించడం ప్రారంభించాడు ఇక నీరో చక్రవర్తి. అదే కాలమందు అపోస్తులైనటువంటి పేతురు గారు, అదేవిధంగా అపోస్తుడైనటువంటి పౌలు గారు కూడా హతసాక్షులు గావించబడ్డారు. ఈ నీరో చక్రవర్తి క్రీస్తు శకం 64 నుంచి ఈ నీరో చక్రవర్తి పాలన నుంచి క్రైస్తవ సంఘానికి శ్రమలు అనేవి ఆరంభమయ్యాయి.